హాయ్ అండి. ఇప్పుడే 'ద బాహుబలి' ఎపిక్ మూవీ చూసొస్తున్నామనమాట ప్రీమియర్ షో. ఎంత అంటే 10 ఇయర్స్ అయినా గానీ అదే ఫ్రెష్ ఫీలింగ్ ఉండింది. అండ్ నాస్టాల్జిక్ ఫీలింగ్ అనిపిచ్చింది. చాలా ప్లేసెస్‌లో గూస్ బంప్స్ గూడా వచ్చినాయి నాకైతే. సో, నీకెట్లా అనిపిచ్చింది? నాకు సేమ్. నాకు యాక్చువల్‌గా చాలా అంటే యాక్చువల్‌గా 4 అవర్స్ ఉన్నాయి. 3 అవర్స్ 45 మినిట్స్ అంటే చాలా బోర్ కొడతది. అది కూడా ఆల్రెడీ చాలా సార్లు చూసిన సినిమా కదా! బోర్ కొడతదేమో అనిపించింది గానీ సినిమా మాత్రం చాలా ఎంగేజ్ చేసి చాలా సీన్స్ కట్ చేశారు. చాలా సీన్స్ ఫార్వర్డ్ చేసినట్టుంది. అండ్ చాలా సీన్స్ మనం యాక్చువల్‌గా నేను అంటే పెద్దగా ఎక్స్‌పెక్ట్ చేయలేదు గానీ బట్ చాలా గూస్ బంప్స్ సీన్స్ చాలా వచ్చినాయి. నాకు చాలా అనిపించింది నాకు. మంచిగా అనిపించింది. ఎవరైనా చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. ఖచ్చితంగా ఎక్స్‌పీరియన్స్ చేయాలి దీన్ని. ఎందుకంటే ఏమంటారు, అప్పుడున్న టెక్నాలజీకి, ఇప్పుడున్న టెక్నాలజీ కొంచెం కొంచెం మారింది. అండ్ సౌండ్ సిస్టమ్ పెరగడం గానీ, ఈ ఏమంటారు విజువల్స్, ఆ కలరింగ్ అదంతా పెరగడం గానీ అది జరిగింది కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయాలి ప్రతి ఒక్కళ్ళు. అప్పుడు చేసిన వాళ్ళు ఇప్పుడు ఇంకెక్కువ థ్రిల్ ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నా. కానీ లార్జ్ స్క్రీన్‌లో చేయాలి. ఖచ్చితంగా మీరు ఒకవేళ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా లార్జ్ స్క్రీన్‌లో మీకు దొరికిన లార్జ్ స్క్రీన్‌లో ట్రై చేయండి. ఎందుకంటే లార్జ్ స్క్రీన్‌లో ఎక్స్‌పీరియన్స్ చాలా డిఫరెంట్ ఉంది. మేము యాక్చువల్‌గా ఏఆర్‌టీ సినిమాస్ ఎపిక్ థియేటర్‌లో చూసాం. ఎపిక్ స్క్రీన్‌లో చూసాం. ఆ స్క్రీన్‌కి ఆ సౌండ్ సిస్టమ్‌కి సినిమా ఇంకొక రేంజ్‌కెళ్ళింది. అసలు క్లారిటీ కూడా సూపర్ క్లారిటీ ఉంది. అసలు చాలా దానివల్ల ఇంకా ఎక్స్‌పీరియన్స్ మాకు డబుల్ అయింది. ఎవరైనా చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా చూడండి. అండ్ మిస్ అవ్వకండి. ఎందుకంటే ఈ ఛాన్స్ మళ్ళీ ఎప్పుడొస్తుందో, మళ్ళీ రిలీజ్ ఎప్పుడు జరుగుతుందో తెలీదు గానీ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అయితే ఇది. అంటే 10 ఇయర్స్‌కి బిఫోర్ రిలీజ్ అయినప్పుడు మేబీ నాకు పర్సనల్‌గా ఇంత మూవీ గురించి తెలియడం గానీ, లేకపోతే ఇంత ఎక్స్‌పీరియన్స్ చెయ్యాలి అనే ఫీలింగ్ లేదేమో. కానీ అదంతా నేను ఇప్పుడు చేశా అనే ఫీలింగ్ ఉంది నాకు. అంటే 10 ఇయర్స్ బిఫోర్ సినిమాని ఎలా చూడాలో నాకు తెలీదేమో. బట్ ఇప్పుడు మాత్రం మంచి ఎక్స్‌పీరియన్స్ జరిగింది నాకైతే ఈ మూవీ. నాకనిపించింది ఒకవేళ పాటలు మిగతా అన్ని పాటలు పెట్టినా కూడా పెద్ద ఫరక్కేం పడదేమో, ఇంకా ఎంజాయ్ చేసేవాళ్ళేమో అనిపించింది. ఎందుకంటే ఓకే, మంచి 'కన్నా నిద్రించరా', 'పచ్చబొట్టైన' సాంగ్స్ ఇవన్నీ మంచిగానే అనిపిస్తాయి. అంటే చూడ్డానికి విజువల్‌గా కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం యాక్చువల్‌గా ఏందంటే అదొక లోకంలోకి వెళ్ళిపోయినట్టుంది. అంటే మొత్తం ఒక 'బాహుబలి' వరల్డ్ అంతా చూసినట్టుంది. సో అందుకే పెద్ద లాగ్ ఏం అనిపించలేదు. ఇంకేమైనా డెప్త్ సీన్స్ ఇంకేమైనా ఉంటే బాగుండనే ఫీలింగ్ వచ్చింది. సో అయితే వెళ్ళండి, అయితే ఖచ్చితంగా వెళ్ళండి. సో ఇక్కడ నుంచి స్పాయిలర్స్ మాట్లాడుకుందాం. నాకు మోస్ట్ ఆక్వర్డ్‌గా అనిపించిందంటే రాజమౌళి వాయిస్. సో యాక్చువల్‌గా ఏంటంటే ఈ సినిమాలో ఏం జరుగుతుందంటే, సినిమాలో సీన్స్ ఏం కట్ చేయరు. అన్ని సీన్స్ సేమే ఉంటాయి. అన్నీ ఉంటాయి సీన్స్. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు 'అవంతిక' ఎపిసోడ్ వచ్చినప్పుడు రాజమౌళి సడన్‌గా ఒక వాయిస్ వస్తది. రాజమౌళి వాయిస్ ఎలా వస్తదంటే, ఇక్కడ నుంచి శివ ఆ అమ్మాయిని చూసాడు. ఆ అమ్మాయి వాళ్ళ ఒక సైన్యం ఉండేది. ఆ అమ్మాయి సైన్యం వాళ్ళిద్దరు కలిసారు. ఆ అమ్మాయిలో ఒక ట్రూ బ్యూటీ చూపించారు. ఇట్లా రాజమౌళి నరేషన్ ఇస్తున్నాడనమాట. అంటే మొత్తం 20 మినిట్స్ ఎపిసోడ్ ఒక 2 మినిట్స్‌లో ఆ నరేషన్ ఇస్తుంటాడు. ఆ నరేషన్ తగ్గట్టు సీన్స్ జరుగుతుంటాయి. సో నాకు ఫస్ట్ టైం రాజమౌళి వాయిస్ నేను యాక్చువల్‌గా 'అవంతిక' ఎపిసోడే కట్ చేస్తారేమో అనుకున్నా. బట్ కట్ చేయలేదు. దాన్ని కొంచెం ఫార్వర్డ్ చేసినట్టు ఒక 4 వర్డ్స్‌లో చెప్పేశారు. అంటే మామూలుగా 'అవంతిక' ఎవరు, ఆమెను ఏమైంది, వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందని చెప్పి ఒక 4 ఎపిసోడ్‌లో చెప్పేశారు. అది కొంచెం ఆక్వర్డ్‌గా అనిపించింది. నేను ఇంకా సీన్సే తీసేస్తారు అనుకున్నా గానీ సీన్స్ ఇక్కడ అన్ని సీన్స్ ఉంటాయి. మోస్ట్ చిన్న సీన్స్ తీసేశారు అంతే. సినిమాకి అంటే ఆ ఫ్లోకి దెబ్బ తీయకుండా తీసేశారు. మిగతాదంతా చాలా వరకు కొన్ని కట్స్, కొన్ని డిఫరెంట్ కట్స్ చేశారు గానీ బట్ చాలా వరకు సినిమా సేమే ఉంది. ఎక్కువ కట్స్ ఏం జరగలేదు. చాలా వరకు ఉండింది సినిమా. మోస్ట్లీ కట్ అయిందంటే 'అవంతిక' ఎపిసోడ్. 'అవంతిక' అదొకటి. ఇంకా యాక్చువల్‌గా వీళ్ళది అంటే వీళ్ళ బాహుబలి అన్న ఇది మహాష్మతి ఎపిసోడ్ అంతా మహాష్మతి ఫస్ట్ టైం చూపిస్తారు కదా. అది యాక్చువల్‌గా తమన్నా వాళ్ళ దగ్గరికి చెప్తుంటే, తమన్నా వాళ్ళ అంటే వాడు బల్లాల దేవ పెద్ద రాక్షసుడు అన్నట్టు చూపించి అప్పటి నుంచి కట్ చేస్తారు. సో ఇక్కడ యాక్చువల్‌గా ఏం జరుగుతుందంటే, శివుడు యాక్చువల్ శివలింగాన్ని అక్కడ పెట్టినప్పుడు దాన్ని రివర్స్ ఏదో చేసి అక్కడ ఒక కట్ట పెట్టి డైరెక్ట్ మహాష్మతిని చూపించారు. బట్ అట్లాంటి చిన్నవి తప్ప ఇంకేం లేదు. పెద్ద కట్స్ ఏం లేవు. అంటే మనం మూవీని మిస్ అయిపోయిన ఫీలింగ్ అయితే ఏముండదు. వార్ లో చిన్న కట్స్ ఉంటాయి. పెద్ద ఫైట్ పెట్టకుండా చిన్న అక్కడ కొంచెం కట్ చేసి ఉంటారు. అంతేగాని మూవీ అయితే యాజ్ ఇట్ ఈస్ గా అట్లే అనిపించింది. ఇంకొక యాడెడ్ సీన్ అయితే అది యాక్చువల్గా రాజమౌళి పాత ఇంటర్వ్యూస్ లో చెప్పాడు ఏంటంటే, తమన్నాని చంపడానికి ఒకరు వచ్చినప్పుడు శివుణ్ణి చూసి బాహుబలి అనుకుని ఒక అతను పరిగెత్తారు. అతను వెళ్ళి నాజర్కి చెప్తే, నాజరు సో వాడు రాడు, వాడు ఎలా వస్తాడు,
మేము అతన్ని మట్టిలో పారితేసాం అన్నప్పుడు, ఇప్పుడు శివుడు ఏంటంటే మట్టిలోంచి వస్తాడు, ఆ నీళ్ళల్లో కలిపేసాం అన్నప్పుడు నీళ్ళలోంచి వస్తాడు, వాడిని గాల్లో కలిపేసాం అన్నప్పుడు గాల్లోంచి దిగుతాడు. సో అదొక్క సీన్ ఒకటి యాడ్ చేశారు. సో యాక్చువల్ అయితే సూపర్ ఉంది ఆ సీన్ అయితే. ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్, ఇంకొకటేమో అది యానిమేషన్ యానిమేషన్ రైట్ రైట్ రైట్. యానిమేషన్ అయితే నీకేమనిపించింది? కొత్తగా అనిపించింది. అసలు అంటే ఎటు పోతుంది ఇది, మళ్ళీ ఏం జరుగుతుంది ఇది అనే ఫీలింగ్ వచ్చింది. ఇంకా అంటే ఇంకా దీనికి కంటిన్యూషన్ ఉందా, ఏం జరుగుతుంది, బాహుబలి 3 లేకపోతే దీన్నే మళ్ళీ యానిమేషన్ టైప్ లో తీస్తున్నారా, అసలు ఏం అర్థం కాలేదు నాకు. నాకైతే యానిమేషన్ అయితే సూపర్ ఉంది. యానిమేషన్ రేంజ్ లో ఉంది, కానీ తీసుకున్న స్టోరీ అనేది చాలా వింతగా ఉంటది. అంటే యాక్చువల్ ఏంటంటే బాహుబలి ఆత్మ పైలోకానికి వెళ్ళి పైలోకంలో ఇంద్రుడికి పాతాళంలో ఉండే ఒక రాక్షసుడికి మధ్య బాహుబలి ఆత్మ కోసం యుద్ధం జరుగుతుంటది. బాహుబలి వచ్చి మళ్ళీ నిన్నెవరు కాపాడతారని చెప్పి అక్కడ ఏదో యాక్షన్ సీన్ లాగా పెట్టారు. బట్ నాకైతే కన్విన్సింగ్ అయితే జీరో కన్విన్సింగ్ అనిపించింది. అండ్ ఆల్సో అదంతా ఎందుకు అసలు ఎందుకు వచ్చింది మధ్యలో, అసలు ఎందుకు అంటే మామూలుగా ఇప్పుడు యాక్చువల్ బాహుబలి పేరుతో వచ్చిన సిరీస్ లన్నీ అట్లే అనిపించినాయి. అంటే లైక్ మామూలుగా హాట్ స్టార్ లో కూడా ఒక సిరీస్ వచ్చింది, నేను ఒక ఎపిసోడ్ చూసా కానీ నాకు అసలు పెద్ద డబ్బా అనిపించింది. కాకపోతే ఇది ఎందుకు అనిపించింది, విజువల్ గా అయితే ఆల్మోస్ట్ లైక్ ఇట్స్ హాలీవుడ్ సినిమా కన్నా హాలీవుడ్ రేంజ్ లో ఉంది సినిమా ఇది యానిమేషన్. కానీ స్టోరీ అయితేనే అసలు అది కొంచెం నమ్మడానికే చాలా కష్టంగా ఉంది. విజువల్స్ బాగున్నాయి కానీ అంత కన్విన్సింగ్ గా నాకు అనిపించలేదు యానిమేషన్. అంటే నాకు అది మెయిన్ అదే ఇష్యూ నాకు. కాకపోతే నాకు ఎటర్నల్ వార్ అని చెప్పి అది పెట్టారు కానీ ఐ డోంట్ థింక్ సో. అసలు అంతా నాకు కన్విన్సింగ్ లేదు. ఇప్పుడు ఎందుకు ఇదంతా అనే ఫీలింగ్ ఉండింది. రైట్. అసలు బాహుబలి క్యారెక్టర్ ని అంటే నా ఫీలింగ్ ఏమంటే వీళ్ళు బాహుబలి క్యారెక్టర్ ని వదలలేక దాన్ని ఎక్కడో చాట ఎలాగోలా పెట్టాలనే ఉద్దేశంతో పెట్టినట్టే ఉంది కానీ దానికి ఒక నేచురల్ గా ఒక స్టోరీ ఫ్లో లో లేదనమాట. అందుకే కొంచెం ఫోర్స్డ్ గా అనిపిస్తుంది. అది ఇంకా పెట్టాలి మీరు చూడాలి అనే ఫీలింగ్ తెప్పించారు కానీ అంత నేచురల్ గా చూడలేకపోయినాం దాన్ని. అది అంత రేంజ్ లో అదొక్క ఇష్యూ అనమాట. కాకపోతే యానిమేషన్ వైజ్ అయితే నిజంగా సర్ప్రైజింగ్ టాప్ నాచ్ ఉంది యానిమేషన్ అయితే. యానిమేషన్ అసలు అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్ గా బాహుబలి హాట్ స్టార్ లో వచ్చే ఒక సిరీస్ వస్తుంది యానిమేషన్ అట్లా అనుకున్నా. కాకపోతే ఇది ఒక రేంజ్ లో ఉంది. అసలు మేబీ స్టోరీ ఇంకా మనకి క్లారిటీ లేదు, కాకపోతే చూపించినంత వరకు అయితే నాకు అంత ఎక్కలేదు అనమాట. మేబీ ఒకవేళ సిరీస్ అంతా బాగుందని చెప్పి ఒక సిరీస్ సినిమా మరి ఏం తీస్తున్నారో తెలియదు కానీ బట్ అది ఒకవేళ బాగుందంటే బాగుండొచ్చు. కాకపోతే ఐ ఫీల్ దట్ నాకు అదంతా అంత కనెక్ట్ అయితే ఏం లేదు, ఫోర్స్డ్ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే సినిమా ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ ఇంకా కొంచెం ఇంకా బాగా అనిపించింది నాకు. అంటే సెకండ్ హాఫ్ ఇంకా లెంత్ ఎక్కువ ఉంది, కాకపోతే సెకండ్ హాఫ్ లోనే కొంచెం మంచిగా అనిపించింది. అంటే ఇప్పుడు చాలా రోజుల తర్వాత అనుష్కని ప్రభాస్ ని ఆ లుక్ లో చూడడం, అనుష్కని దాని వల్లనేమో జనరల్ గా నాకు ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ నచ్చుతుంది. ఆల్సో సెకండ్ పార్ట్ ఎక్కువ సార్లు చూసిన. ఇప్పుడు కూడా అదే జరిగింది. అంటే ఫస్ట్ పార్ట్ ని సెకండ్ పార్ట్ డామినేట్ చేసి సో దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టేలాగా జరగడమో లేకపోతే అది ఎక్కువ నచ్చడం వల్ల ఎక్కువ చూడాలనిపించడం, ఎక్కువ ఎంగేజింగ్ అనిపించడం ఏమో గానీ నిజంగానే ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ ఎక్కువ ఎంగేజింగ్ ఉంది. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్. సో ఇక్కడ ఏమో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్. ఇంకొకటి ఇష్యూ ఏంటంటే నాకు ఫస్ట్ సినిమా ఇచ్చినప్పుడు కొంచెం అనిపించింది కానీ రమ్యకృష్ణ క్యారెక్టర్ బాహుబలిని చంపుదాం అంటే ఎమ్మటే అదొక ఏదో 2 నిమిషాల్లో ముందే ఆ మైండ్ లో ప్లాన్ ఉన్నట్టే ఎమ్మటే ఒప్పుకుంటది. నాకు అది యాక్చువల్లీ ఫస్ట్ లో చూసినప్పుడు అది అనిపించింది. ఇప్పుడైతే ఇంకా తొందరగా అంటే ఇంకా ఎమ్మటే ఆ బాహుబలిని చంపేద్దాం అన్నట్టే ఉంది. అంటే లైక్ వాళ్ళ సొంత కొడుకు అసలు ఏం జరుగుతుంది, వాడు నిజంగా చేస్తున్న బాహుబలి ప్లాన్ లోపల బాధం లేకుండా వెంటనే ఒప్పుకున్నట్టు అనిపించింది. కాకపోతే ఏడుస్తున్నట్టు ఇవన్నీ చూపించారు. బట్ ఐ డోంట్ నో, అంటే నాకైతే అదొక్కటి చాలా ఇప్పుడు ఇంకా ఫోర్స్ గా అనిపించింది చెప్పాలంటే. అంటే ఎందుకు అంత ఈజీగా ఒప్పేసుకుందనే ఫీలింగ్ అదొక్కటైతే అది నాకు ఇప్పుడు అనిపించింది. సేమ్ యాజ్ కట్టప్ప కూడా, కట్టప్ప తల నరికేమని చెప్పి అంటాడు కానీ ఒకవేళ నువ్వు చంపుతావా నేను చంపుతా అంటే నేను చంపుతా అని చెప్పి అంటాడు. అదొకటి నాకు ఆ రెండు సీన్స్ ఒక్క సీనే కొంచెం అనిపించింది అంతే. మిగతా అంతా సినిమా అసలు యాక్చువల్గా మనం ఇంకా దాని గురించి చెప్పేది కొత్తగా రివ్యూ అని చెప్పాలి, విజువల్ ఎఫెక్ట్స్ ఇవన్నీ. కాకపోతే
మనం లార్జ్ స్క్రీన్ లో చూస్తే మీకు యాక్చువల్ గా కొన్ని సినిమాలు ఏదో జూమ్ చేసినట్టు అనిపిస్తాయి, కాకపోతే జూమ్ చేసినట్టు ఏం లేదు, ఆల్మోస్ట్ ఏం లేదు. యాక్చువల్ తీయడమే అట్లా తీసినట్టు, లార్జ్ స్క్రీన్ కి తీసినట్టు అయితే అనిపించింది. ఇప్పుడు అప్పుడు రిలీజ్ అయినప్పటికి ఇప్పుడు రిలీజ్ అయినప్పటికి డిఫరెన్స్ ఏంటంటే సౌండ్ ఒకటి, ఏమంటారు కలర్ గ్రేడింగ్ అదొకటి, ఇవి రెండు. ఆల్సో లార్జ్ స్క్రీన్ మీద చూడడానికి పర్ఫెక్ట్ అన్నమాట. సో ఈ మూడే డిఫరెన్స్ అప్పటికి ఇప్పటికి. కొన్ని ఎడిట్స్ నాకు అప్పటికంటే ఇప్పుడు ఇంకెక్కువ నచ్చింది, ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ సినిమాలు చూడడం, వాటి మీద అవగాహన ఉండడం వల్ల ఏంటో గానీ అప్పటికంటే ఇప్పుడు ఇంకెక్కువ ఎంజాయ్ చేయగలిగిన నేను. అప్పుడెప్పుడో నేను చూసినప్పుడు ఎక్కడున్నానో ఏంటో గుర్తులేదు. ఇప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ జరిగింది. యాక్చువల్లీ కాలేజీలో ఉన్నప్పుడు చూసినప్పుడు అయితే అప్పుడు కూడా యాక్చువల్ వండర్ అయిపోయాం అంతే. అంటే ఈ సినిమాకి ముందు ఎవరైనా హీరో ఇట్లా జంపింగ్లు చేసినా, ఇట్లా కొండలు బద్దలు కొట్టినా, ఏదైనా మంచిగా డిరగ్ కొట్టినా, ఏది జరిగినా కానీ కొంచెం ఓవర్ గా అనిపించేది, ఇదేంట్రా అనే ఫీలింగ్ వచ్చేది వియర్డ్ గా. కానీ ఈ సినిమా నుంచి ఇలాంటివి చేస్తే అదొక ఎలివేషన్, అదొక మాస్ ఎఫెక్ట్, అదొక హీరోయిక్ ఇదనమాట. ఈ సినిమా నుంచి అది చేంజ్ అయింది నా పర్సనల్ గా అయితే. నాకు అంతకు ముందు ఏదైనా హీరో ఇట్లాంటివి చేసినా గానీ ఏదో వీడిగా అనిపించేది, అబ్బా ఇదేంది అనే ఫీలింగ్. బట్ ఈ సినిమా నుంచి ఆ పర్స్పెక్షన్ అంతా చేంజ్ అయింది అనమాట. నాకైతే లార్జ్ స్కేల్ లో చూసినప్పుడు మెయిన్ నాకు అనిపించింది అంటే వాళ్ళ కాస్ట్యూమ్స్ అండ్ మెయిన్ వాళ్ళకి జ్యువెలరీ అయినా, వాళ్ళు పెట్టే కమ్మలైనా, ప్రభాస్ కి పెట్టే కమ్మలైనా, వాళ్ళ జ్యువెలరీ అయినా అసలు ఎంత పర్ఫెక్ట్ గా ఉందంటే, మేబీ అంత పెద్ద స్క్రీన్ లో వచ్చేసరికి నాకు అంత డీటెయిలింగ్ గా కనిపించిందేమో. సో నాకైతే రియల్ గోల్డ్ లాగా, అందులో గోల్డ్ లో కూడా చాలా డిజైన్స్ కూడా చాలా యూనిక్ గా ఉన్నాయి. వాళ్ళు వేసే చైన్స్ అయినా, వాళ్ళు వేసే కమ్మలైనా, వాళ్ళు పెట్టుకునేది అయినా, అసలు ప్రతి డీటెయిల్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. అంటే నేను యాక్చువల్లీ అంత గమనించలేదు ఫస్ట్ టైం ఎప్పుడు చూసినప్పుడు, ఇది అప్పుడు నాకేం గమనిలేదు. కానీ ఇప్పుడు చూస్తుంటే ఇంత డీటెయిలింగ్ చేశారా, ప్రతి దాంట్లో ఇంత డీటెయిలింగ్ ఉందా అనే ఫీలింగ్ అయితే అనిపించింది నాకు ఖచ్చితంగా. ఇప్పుడు ఎందుకు మనం అంత అబ్జర్వ్ చేస్తున్నామంటే, ఫస్ట్ టైం చూసినప్పుడు మన స్టోరీ మీదనో, ప్రభాస్ మీదనో, అనుష్క మీదనో, లేకపోతే వాటి మీద విజువల్స్ మీదనో ఫోకస్ చేయగలుగుతాం. ఇప్పుడు సెకండ్ టైం ఇంకొకటి ఏంటంటే లార్జ్ స్క్రీన్, వీటి వల్ల మనం ఇంకా లోపలికి వెళ్ళిపోయినాం దాంట్లోకి, ప్రతి చిన్న డీటెయిల్ ని కూడా అబ్జర్వ్ చేస్తున్నాము. సో దానివల్ల మనకి ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ ఉంది ఫస్ట్ టైం కంటే. అప్పుడు రిలీజ్ అయిన దానికంటే ఇప్పుడు ఇంకా స్టోరీ తెలుసు, సో మన స్టోరీ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన విషయాలు చూసుకుంటున్నాం మనం, సౌండ్ అని, విజువల్స్ అని, ఈ కాస్ట్యూమ్స్ అని. సో వీటి మీద ఎక్కువ ఫోకస్ ఉండడం వల్ల మనం అవి ఎక్కువ అబ్జర్వ్ చేసినాం అనుకుంటా. అవును. అండ్ ఆల్సో మెయిన్ నాకు ఇంకోటి ప్రభాస్ అసలు ఇంకా ప్రభాస్ ని మళ్ళీ అలా ఎప్పుడు చూస్తామో అనే ఫీలింగ్ ఉంది. కాకపోతే ప్రభాస్ డామ్ గుడ్ యాక్చువల్ గా. అసలు ఇప్పుడు స్క్రీన్ పెరిగే కొద్దీ అసలు నేను ఇంకా ప్రభాస్ నాకు అప్పటి రోజులు గుర్తొచ్చేవి. అప్పట్లో డార్లింగ్ లో ఎలా ఉండేటోడు, మిస్టర్ పర్ఫెక్ట్ ఎలా ఉండేటోడు, పౌర్ణమిలో ఎలా ఉండేవాడు, అసలు ఆ సేమ్ ప్రభాస్ ఉన్నాడు. అసలు యాక్చువల్ గా ఆ ప్రభాస్ అనేది యాక్చువల్ మిస్ అవుతున్నా చాలా. బట్ ఇప్పుడు చూసాకైతే చాలా వరకు సాటిస్ఫై అనిపించింది ఆ ప్రభాస్. క్లోజ్ షాట్స్ గానీ, అసలు ఎక్స్ప్రెషన్స్ అయినా, కళ్ళల్లో అది ఉంటది, ఆ ఫీలింగ్ అయినా, ఎమోషన్ అయినా, ఆ పవర్ అలానే ఉండిద్ది, ఎమోషన్ అలానే ఉండిద్ది. అసలు అదొకటి. అనుష్క అని కూడా చాలా, అసలు ఈ మధ్య అనుష్క అసలు బయట కనపట్లేదు ఈ మధ్య, మామూలుగా ఇంటర్వ్యూస్ లో వీటిల్లో కూడా. కాకపోతే ఆమె ఒరిజినల్ అంటే ఒకప్పుడు పీక్ అనుష్క ఉంటాయి కదా, పీక్ అనుష్క ఎలా ఉండేది, తన ఎక్స్ప్రెషన్ ఏంటి, తన యాక్టింగ్ రేంజ్ ఏంటి అని చెప్పి మళ్ళీ ఒకసారి గుర్తు చేసింది మళ్ళీ. అది నిజంగా అంటే చాలా రోజులు అయిపోయింది అనుష్కని స్క్రీన్ మీద చూడడం గానీ. అదంతా రీసెంట్ గా ఘాటి ఇవన్నీ చూసాం కానీ అది పెద్దగా ఏం అనిపించలేదు. బట్ అదే పవర్ఫుల్ యాక్షన్ అదంతా స్క్రీన్ మీద వచ్చినప్పుడు చాలా, అసలు నాకు స్టిల్ ఫస్ట్ ఇది బాహుబలి 2 లో బాగా నచ్చింది అదే, ఇక్కడ నచ్చింది కూడా అదే. ఏంటంటే ఆ దేవసేనకి శివగామికి మధ్య డ్రామా, వాళ్ళిద్దరు డ్రామా అసలు సూపర్ డ్రామా. ఎంత ఇంగ్లీష్ పవర్ఫుల్ విమెన్స్ వాళ్ళు ఫైట్ చేసుకోవడం, మాటలు. ఇప్పుడు అది లిటరల్ గా ఎలా ఉంటదంటే అత్తా కోడలు గొడవలే, మన ఇంట్లో జరిగే అత్తా కోడలు గొడవలే. ఇప్పుడు మనం అత్త మీరు ఇట్లా ఏం చేస్తారని చెప్పి అంటే, నువ్వేంది నన్ను అంటావు అని చెప్పి, నీకు అనే రేంజ్ నీది ఉందా అని చెప్పి అనేయడం.
అత్తగొడలు గొడవలే, కాకపోతే అది ఒక రాజ్యాల గొడవలాగా దాన్ని చూపించడం అనేది అదొక పవర్ఫుల్ వే ఇంకా అది అసలు పవర్ చాలా, అసలు అంటే డ్రామా బాగా వర్కౌట్ అయింది. స్క్రీన్ మీద వాళ్ళ డైలాగులు వాళ్ళ సీన్స్ వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు ఎక్కడ తగ్గలేదు తగ్గలేదు, అసలు తగ్గలేదు. అసలు అదే ఇప్పుడు బాహుబలి గొప్పతనం కూడా ఇప్పుడు ఏదో ఒక్క సినిమా ఇప్పుడు ఏంటి మనకు సాలార్ అనుకో, సాలార్ ప్రభాస్ బాగా గుర్తుంటాడు మనకు, పృథ్వీరాజ్ గుర్తుంటాడు, ఇద్దరు గుర్తుంటారేమో. లైక్ ఇంకొక సినిమా ఏమైనా తీసుకుంటే అందులో మెయిన్ మనకు ఇప్పుడు కల్కి తీసుకున్నాం అనుకో, ప్రభాస్ గుర్తుంటాడు, అమితాబ్ బచ్చన్ గుర్తుంటాడు, మిగతా ఎవరు గుర్తుంటారు. ఓన్లీ బాహుబలి లాంటి బాహుబలి సినిమాలోనే చెప్పాలి. ఇప్పుడు వీళ్ళు ఒక టాప్ క్యారెక్టర్, ఎవరి క్యారెక్టర్ కట్టప్ప అయినా, బాహుబలి అయినా, బల్లాల్ దేవ్ అయినా, ఇప్పుడు అందరి ఒక 5-6 క్యారెక్టర్ కైనా మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. వాళ్ళు లేకపోతే సినిమాలో అదొక పూర్తి కాదు. యాక్చువల్ దీనికే కుదిరింది. అంటే ప్రతి క్యారెక్టర్ కి ఒక్కొక్క సిచ్యువేషన్ ఉంది, ఆ సిచ్యువేషన్ వల్ల ఇంకొక సిచ్యువేషన్ లింక్ అయి ఉంటది. ప్రతి క్యారెక్టర్ కి ఒక పవర్ ఉంది అందులో. ఎవరిని తీసేసినా గానీ అది వర్కౌట్ అవ్వదు. ఇంకా యాక్చువల్గా ఏంటంటే మనం పోతే ఈ సినిమాకి ఆ విజువల్స్ కోసం, ఇప్పుడు విజువల్స్ నీకు ఇది ఫస్ట్ టైం ఆల్రెడీ చూసావు, ఫస్ట్ టైం చూసినప్పుడు గూస్ బంప్స్ రావడం వేరు కదా. సెకండ్ టైం ఇప్పుడు మళ్ళీ లార్జ్ స్క్రీన్ లో చూసాము, నీకు గూస్ బంప్స్ వచ్చినాయా? ఏ సీన్స్ లో వచ్చినాయి? నాకు మెయిన్ ఏంటంటే థియేటర్ లో సౌండ్ కి సీట్ అది దొరుకుతుంది. అవును, అది అసలు ఎంత ఇమ్మర్స్ ఎక్స్పీరియన్స్ అంటే, ఈ సీట్ అదరం ఏందా, నేను అనుకున్నా ఫస్ట్ లో ఏంది అదుగుతుంది అని చెప్పి, మ్యూజిక్ వచ్చినప్పుడు అదుగుతుంది. అది అంటే 3D లో గానీ 4D లో గానీ జరుగుతుంటాయి. 4D లో మొత్తం షేక్ అవుతుంది కానీ, బట్ ఇది మాత్రం ఇది బేస్ అవుతుంది. నాకు గూస్ బంప్స్, ఇప్పుడు గూస్ బంప్స్ అనిపించిన సీన్స్ ఏంటంటే, అది ఎపిసోడ్ ఉంటాయి కదా, బాహుబలిని చంపాక అనుష్క తన కొడుకుని తీసుకెళ్ళినప్పుడు, తీసుకెళ్లి వీళ్ళు ఇంకా రానా గురించి తెలిసాక రమ్యకృష్ణ కొడుకుని తీసుకుని వెళ్ళిపోతుంటే ఆమె చెప్తుంది, అనుష్క కూడా తీసుకోవడానికి ఇట్లా తీసుకెళ్తుంటది, నేను రాలేనండి మీరు వెళ్ళండి, నువ్వు నన్ను నా కోసం వస్తావు కదా, రాజ్యం కోసం వస్తావు కదా మళ్ళీ నువ్వు అని చెప్పినప్పుడు ఇట్లా చెయ్యేస్తాడు అనమాట. చిన్న బాబు ఇట్లా చెయ్యేస్తాడు, అయ్యి అని చెప్పి మామూలుగా కీరవాణి మ్యూజిక్ వస్తుంది. అసలు అదొక గూస్ బంప్స్ ఎలిమెంట్ అది. ఇంకేంటబ్బా ఇది ఇందాక నాజర్ తన్నే భూమిలో, అదొకటి, అది అసలు అది సూపర్ ఎపిసోడ్ అవుతుంది. యాక్చువల్ నాకు అది చూడంగా చాలా, నాకు ఇది ఫస్ట్ పార్ట్ ఇంటర్వెల్ కన్నా ఈ ఇంటర్వెల్ ఇది బాగా నచ్చింది. చాలా బాగా నచ్చింది అయితే నాకైతే చాలా చోట్ల గూస్ బంప్స్ వచ్చినాయి. రమ్యకృష్ణ ఒక కోపంగా నా మాట శాసనం అని ఇట్లా కోపంగా చూస్తుంది చూడు, ఆమె చూసిన ఒక మోస్ట్లీ ఒక 2-3 టైమ్స్ అలా ఉండిద్ది. ఆ 2-3 టైమ్స్ కూడా నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. ఆ ఫీలింగ్ నన్నే చూసినట్టు, నాకే భయం వేసినట్టు ఆ ఫీలింగ్ వచ్చింది నాకు. ఇంకా ప్రభాస్ ప్రతి క్లోజ్అప్ లుక్, ప్రతి క్లోజ్అప్ షాట్ కూడా నాకు గూస్ బంప్స్ అనిపించింది. నాకు ప్రభాస్ అది, నాకు బాహుబలి డెత్ అసలు అబ్బో అది చాలా ఇంపాక్ట్ ఉంది అయితే నాకంటే. నాకు ఆ ఫైట్ జరగడమేనా, దాని తర్వాత అంటే ఇంకా అది తగులుతుంది నాకు ఇట్లా. మామూలుగా ఏంటంటే ఇప్పుడు తను వెనక నుంచి పొడిచాక అమ్మ జాగ్రత్త అని చెప్పాను, అదొక ఫీలింగ్. ఇట్లా వాడు చెయ్యి వణుకుతుంటది, వణుకున్నా కూడా ఇట్లా పెట్టుకుని ఇట్లా కత్తి ఇట్లా పెట్టి ఇట్లా నిలబడతాడు. అది ఎపిసోడ్ అంతా అసలు అంటే ప్రభాస్ లో ఒక రేంజ్ యాక్టర్ ని బాగా తీసుకొచ్చాడు. అసలు ఆ సీన్, ఆ పర్టికులర్ సీన్ లో ప్రభాస్ డెత్ సీన్ లో అయితే అబ్బా సూపర్ అంటే సూపర్. అసలు నేను పొరపాటున అసలు ఓకే సూపర్ బాగుంది. అది రానా క్యారెక్టర్ లో అది ఒకటి ఉంది. అంటే ఫ్లాష్ బ్యాక్ లో ఇది సెకండ్ హాఫ్ అంటే పార్ట్ 2 లో ఒకలా ఉంటాడు, ప్రెసెంట్ ఇంకో చాలా సైకోలా ఉంటాడు. పార్ట్ 2 లో ఎలా ఉంటది మామూలుగా, అంటే సెకండ్ హాఫ్ లో ఎలా ఉంటది తన అంటే ఫ్లాష్ బ్యాక్ లో తనకి రాజ్యం కావాలి, రాజ్యం కోసం కావాలి. ఇప్పుడు అనుష్క అయినా ప్రభాస్ అయినా వీళ్ళందరూ సెకండరీ, తనకి రాజ్యం ఇంపార్టెంట్. అదే ఉద్దేశంలో తను వెళ్తుంటాడు. కానీ ఇప్పుడు నీకు ప్రెసెంట్ టెన్స్ కి వచ్చేసరికి, ప్రెసెంట్ ఉన్నప్పుడే ప్రెసెంట్ సైకో ఏంటంటే తనకు రాజ్యం ఎట్లా ఉంది తన దగ్గర, రాజ్యం కన్నా తనకు అనుష్క దేవసేన ఆ సంఖ్యల్లో కూర్చొని దాన్ని హింస పెట్టడం అనేది వాడికి మోస్ట్ ఆనందం. ఆ సైకోతనం వాడిని ఇప్పుడు ప్రభాస్ ఇప్పుడు శివుడు కొడుతున్నా కూడా మనకి ఇంకా కొట్టబుద్ధి ఎందుకు అయిందంటే అదే రీజన్.
తనలో ఆ సైకోనెస్ లాస్ట్ లో కూడా రా రా ఇద్దరం కలిసి చచ్చిపోదాం అని చెప్పి ఇట్లా అంటాడు అన్నం చూడు, అది ఆ సైకోనెస్ వల్ల ఇంకెక్కువ ఇది. కానీ మనకు అదే ఫ్లాష్ బ్యాక్ లో వాడు అలా ఉండడు, ఓన్లీ రాజ్యం మీద ఫోకస్ ఉంటది. ఎట్లనే కింగ్ కావాలి నేను, నాకు ఎవరు ఆర్డర్ చెప్పకుండా నేను కింగ్ లా బతకాలని చెప్పి అట్లుంటది. కానీ ఇక్కడికి వచ్చేసరికి మొత్తం ఆ సైకోనెస్ ఉంటది అనమాట. నీకు ఫ్లాష్ క్లైమాక్స్ లో అనుష్కని ఇట్లా కాలుతో దొక్కేదైనా ఇట్లా కొన్ని ఉంటాయి. ఆ సైకోటిక్ దాని వల్ల మనకి ఇంకెక్కువ ఆడియన్స్ కి ఇంకెక్కువ ఫీల్ అనిపిస్తుంది నిజంగానే చంపువాడిని. సో అది రివ్యూ. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి, సినిమా మాత్రం చూడండి ఈ వీకెండ్ లో.